హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ గౌతమ్ కశ్యప్ విరచిత అంశంగా భారతీయ మూలికా ఔషధ చికిత్స మేలైనది అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. భారతీయ మూలికా ఔషధ చికిత్స మేలైనది. ఇక వినండి. గౌతమ్ కాశ్యప్ డాక్టర్. ఆకులు అలమలతో రోగాలు తగ్గుతాయా అంటూ హీనంగా నీచంగా చాలా కాలం మన ప్రాచీన హెర్బల్ వైద్యాన్ని నమ్మని నేను ఆ విధానాల్ని పాటించే మా అమ్మమ్మ తాతయ్యల్ని, మా ఇంట్లో పెద్దల్ని కూడా చాలా అసహ్యంగా ఘోరంగా బాహాటంగా విమర్శించిన నేనే ఇది చెబుతున్నాను అంటూ గౌతమ్ కాశ్యప్. నాకు అల్లోపతి డాక్టర్ల మీద నిజంగానే ఎంతో గౌరవం ఉంది. ఎంతో నిజాయితీగా పగలనక రాత్రనక రోగుల కోసం పనిచేస్తూ ఎంతో శ్రమిస్తున్న అనేక మంది డాక్టర్లు నాకు మిత్రులని చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ గర్విస్తూనే ఉన్నాను. నేను వారిని కలలో కూడా తక్కువ చేయలేను. మనస వాచ నేను ఏ వైద్య విధానాన్ని ఒక్కసారి కూడా తక్కువగా చూడలేదు, చూడను కూడా. అలా చూడటం పరమ మూర్ఖత్వం అని నమ్ముతున్నాను. కానీ మల్టీనేషనల్ ఫార్మా కంపెనీలు మందుల పేరుతో తమ వ్యాపారం కోసం ప్రపంచాన్ని ఎంత ఘోరంగా, ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా మోసం చేస్తున్నాయో, దగా చేస్తున్నాయో ఈ సమయంలో తెలియజేయాలనిపిస్తుంది. వారు ప్రాచీన హెర్బల్ వైద్యాన్ని చూసి వారి దగ్గర నుంచే జ్ఞానాన్ని పొంది తమ స్వార్థం కోసం, కేవలం తమ స్వలాభం కోసం పేర్లు మార్చి డబ్బు కోసం మిగిలిన వైద్య విధానాలను హీనంగా విమర్శిస్తూ వారి గొంతులోనే కత్తి దించుతూ మన ప్రాచీన ఆయుర్వేదాన్ని, హెర్బల్ మందుల్ని చులకన చేసి అవమానిస్తున్నారో చూసి నాకెంతో ఆవేదన కలిగి ఈ వివరాలు మీకు వినిపిస్తున్నాను. ఒకప్పుడు ఆ చెట్టు పేరు, దాని ఉపయోగాలు చెప్తే ఆనాటి ఆధునిక ఫార్మకాలజిస్టులు, వెస్ట్రన్ సైంటిస్టులు పొట్ట చేత పట్టుకొని చచ్చెట్టు నవ్వారు, వారిని తెగ వెక్కిరించారు. నిజానికి ఆ మొక్క ఆకులు, పువ్వులు, బెరడు, ఆ చెట్ల నుంచి వచ్చిన నూనె, ఇలా ఆ చెట్టులో ఉపయోగపడని భాగమే లేదు. ఇంతకీ ఆ జాతి మొక్కల రసం ఒక్కో మోతాదులో ఒక్కో రకమైన వ్యాధికి పనికొస్తుంది, అనేక వ్యాధులను నివారిస్తుంది కూడా. అతి తక్కువ మోతాదుల్లో వాడితే బ్లడ్ థిన్నర్గా హార్ట్ అటాకులు, పెరాలసిస్లు రాకుండా చేస్తుంది. అదే ఎక్కువ మోతాదుల్లో వాడితే నొప్పులకు, జ్వరాలకు పనికొస్తుంది. కానీ అప్పటి సోకాల్డ్ సైంటిస్టులంతా విల్లోనా, అది ఒట్టి పనికిరాని బోగస్ మందు అన్నారు. అయినప్పటికీ వాడుతున్న ప్రజల్ని ఆ తరువాత మీరు మూర్ఖులు, మీ కర్మ, చెప్పినా వినరు అన్నట్లు హీనంగా చూస్తూ అవహేళనగా బట్ వీ డోంట్ బిలీవ్ ఇట్, వాడితే వాడండి, మీ ఇష్టం అంటూ భుజాలెగరేశారు. ఆ తరువాత గ్రామాల్లో హెర్బల్ వైద్యం చేసే ఆనాటి వైద్యులను తెగ విమర్శించారు. అదంతా ఫ్లాసిబో మెడిసిన్, అసలు అందులో మందే లేదు అన్నారు. అది శాస్త్రీయ విధానమే కాదన్నారు. అప్పటికే జనసామాన్యంలో ఆ చెట్టు గురించి ఉన్న ప్రయోజనాలన్నీ లిస్టు రాసుకున్నారు. ఆ అభిప్రాయాలు, వాటి ఉపయోగాలు అన్నీ నిజమేనని తమ రీసెర్చ్లో తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ మొక్క మీద పేటెంట్ రైట్స్ తీసుకున్నారు.
ఆ ఉపయోగాలన్నీ కొత్తగా తామే కనిపెట్టినట్లు చెప్పుకున్నారు. పైగా అది ఇంకా ఉపయోగపడుతుందని కూడా ఇప్పుడు అంటున్నారు. హక్కులు తీసుకున్న తర్వాతలేండి. ఆ మొక్క ఎలా ఉపయోగపడుతుందని ఇంగ్లీష్‌లోను, లాటిన్ భాషలోను ఏమని అంటున్నారంటే, విల్లో కెన్ బి అన్ ఎఫెక్టివ్ పెయిన్ రిలీవర్ ఇఫ్ ది సాలిసిలేట్ కంటెంట్ ఈజ్ adequate. Anti-cancer, antioxidant, and anti-inflammatory. However, studies show several other components of willow bark, including plant chemicals called polyphenols and flavonoids, are not only antioxidants but antipyretic, fever reducing, antiseptic, and immune boosting properties. There is some evidence that it is less likely to cause gastrointestinal side effects than other pain relievers such as ibuprofen, Advil, and other non-steroidal anti-inflammatory drugs. Several studies show that willow is more effective at reducing pain from osteoarthritis than placebo. ఒక అధ్యయనంలో మోకాలి లేదా పిరుదుల కీళ్ల నొప్పులతో ఆస్టియోఆర్థరైటిస్ ఆసుపత్రిలో చేరిన 78 మందిపై జరిపిన పరిశోధనలో విల్లో బార్క్ అది తీసుకున్న వారికి ప్లాసిబో తీసుకున్న వారి కంటే గణనీయమైన ఉపశమనం లభించిందని తేలింది. ఇతర ఉపయోగాలు: వెన్నునొప్పి, లో బ్యాక్ పెయిన్, ఆర్థరైటిస్, క్యాన్సర్, పీరియడ్స్ నొప్పులు, పీరియడ్స్ సంబంధించిన నొప్పులు, జ్వరం, ఫ్లూ, టెండినైటిస్, స్పాండిలైటిస్ ఇటువంటి వాటికి కూడా హెర్బలిస్టులు దీన్ని సిఫార్సు చేస్తారు. ఇలా విల్లో ఫ్యామిలీ, సాలిసిలేట్ ఫ్యామిలీ ఆ మొక్కల్ని వేల సంవత్సరాలుగా మానవ జాతి ఉపయోగిస్తుంది. ఈ విల్లో జాతుల మొక్కలు అన్ని దేశాల్లోనూ విరివిగా దొరుకుతాయి. నిజానికి ఆకులు తిన్నా, ఆకుల రసం తీసి అలాగే మనం తీసుకున్నా దాని నుంచి వచ్చే ఫలితం చాలా ఎక్కువ. ఎందుకంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కనుక. మరి ఎందుకు విల్లో మొక్క నుంచి ఎక్స్ట్రాక్ట్ తీయాల్సి వచ్చింది? ఎందుకు ట్యాబ్లెట్ల రూపంలో మార్చాల్సి వచ్చింది? ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్ పేరుతో జరిగిన సినికల్ ట్రయల్స్, విల్లో మొక్క నుంచి ఎక్స్ట్రాక్ట్ తీస్తే దాన్ని అలాగే విల్లో ఎక్స్ట్రాక్ట్ అని పిలుస్తాం. అది సహజం, కానీ అలా పిలవలేదు. దానికి విడిగా శాలిసిన్ అని ఒక కొత్త పేరును నామకరణం చేశారు. విల్లో ఆకుల పొడిని కానీ దాని రసాన్ని కానీ ప్రజలకిస్తే ఆ గొప్పతనమంతా విల్లోకే చెందుతుంది. ఆ రసాన్నే తీసి దాన్ని మరొక పిండి పదార్థంతో కలిపి మాత్రలుగా తయారు చేసి వాటిని ఫార్మా ఇండస్ట్రీ పేటెంట్ రూల్స్ ప్రకారం ఒక ప్రత్యేక ఉత్పత్తిగా గుర్తిస్తారు. కనుక ఆ పేటెంట్ రైట్స్ తీసుకోవచ్చు కనుక అలా చేశారు. ప్రపంచమంతా విల్లో నొప్పులకు పనికొస్తుందని చెప్తున్నా దాన్ని పిండి పదార్థంతో కలిపారు. అప్పుడే దానిని మాత్రల రూపంలో అమ్ముకోవడానికి, ఎక్కడికైనా రవాణా చేయడానికి అనువుగా ఉంటుంది కనుక ఆ మందును తామే కనుగొన్నట్లు ప్రచారం చేసుకొని కోట్ల డాలర్లు దండుకోవచ్చు కనుక ఇలా చేశారు. ఇది నిజమేనా అని అనుమానం వస్తుంది. అంత చక్కగా కోటు సూటు వేసుకొని మన దేశానికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు మనల్ని ఉద్ధరించటానికి వచ్చారనిపిస్తుంది. ఆ బేయర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ జర్మనీ దేశానికి చెందిన కంపెనీ. దాని ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఇది జర్మనీలోని లెవర్కుసెన్ నగరంలో ఉంది. దాన్ని 1863లో ఫ్రెడరిక్ బేయర్ మరియు జోహాన్ ఫ్రెడరిక్ వెస్కాట్ స్థాపించారు. మరి యాస్పిరిన్ చరిత్ర చూస్తే మనం
1897లో బేయర్ కంపెనీకి చెందిన రసాయన శాస్త్రవేత్త ఫెలిక్స్ హాప్మన్ ఆయన విల్లో మొక్కలోని సాలిసిలిక్ యాసిడ్ను స్థిరమైన రూపంలోకి ఏఎస్ఏగా మార్చి వేరే పేరుతో యాస్పిరిన్ అనే పేరుతో బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రస్తుతం ఇది ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మాస్యూటికల్ మరియు లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతుంది. మీరు వినండి కొన్ని ఈ సత్యాలు. ది యూజ్ ఆఫ్ విల్లో డేట్స్ టు ది టైమ్ ఆఫ్ హిపోక్రాట్స్ 400 BC when people were advised to chew on the bark to reduce fever and inflammation. తెలుగులో దాన్ని ఏటిపాల అంటారు. మరి ఇతర పేర్లు ఏంటంటే హిందీలో బోధ్, బెయిన్స్ అని, తమిళ్లో అత్రుపాలై, కన్నడలో నిరాంజి, మలయాళం అరాళి, బొటానికల్ నేమ్ శాలిక్స్ టెట్రా స్పెర్మా అంటాం. డబ్బు సంపాదించటం కన్నా ఇంకా ఘోరమైన నీచాతి నీచమైన నిజం ఏమిటంటే ఆ ట్యాబ్లెట్లు తయారు చేయడానికి వాడిన పిండి పదార్థం వల్ల అది ఎండి గట్టిగా గడ్డ కట్టుకుపోవటం వల్ల జీర్ణాశయం గోడల్లో కరగక పేగుల మడతల్లో ముక్కలుగా గుచ్చుకుపోవటం వల్ల లక్షలాది మందికి అల్సర్స్ వచ్చాయి. ప్రజలను వేలాది సంవత్సరాలు కాపాడిన ప్రాచీన హెర్బల్ దేవత విల్లోను తమ వ్యాపారం కోసం ఎసిటైల్ శాలిసిలిక్ యాసిడ్ ఏఎస్ఏ అనే కొత్త పేరు పెట్టి దానిని ఒక దెయ్యంగా మార్చి లక్షలాది మంది జీవితాలతో పైశాచికంగా ఆడుకున్నాయి మల్టీనేషనల్ ఫార్మా కంపెనీలు. తమ మందుల వల్ల ఈ సమస్య రాలేదని ముందు బుకాయించారు, తర్వాత వాదించారు, లోపాన్ని డాక్టర్ల మీద రోగుల మీద నెట్టేశారు. కానీ చివరకు నిస్వార్థపరులైన శాస్త్రవేత్తలు వారు చేసిన పరిశోధనల్లో ఆ ఆరోపణ పచ్చి నిజము అని తేలింది. దాంతో అన్ని దేశాల్లోని ప్రభుత్వాలు యాస్పిరిన్ ఆ ట్యాబ్లెట్ల మార్కెటింగ్ను నిషేధించాయి. అలా నిషేధించిన తమ మాత్రల వల్ల ప్రజలు చస్తున్నా మన భారతదేశం, పాకిస్తాన్ వంటి వెనుకబడిన దేశాల్లో మాత్రం ఆ కంపెనీలు ఇప్పటికీ ఆ మందుల్ని అమ్ముతూనే ఉన్నాయి. ఇక పరిశోధన పరమహింస. మనం గమనిస్తే పరిశోధన పేరుతో మూగ జంతువులను, అదే ఎలుకలు, కుందేళ్ళు, కోతులు అట్లాంటి వాటిని పట్టుకొచ్చి వాటి కాళ్లను క్రూరంగా విరగ్గొట్టి అవి కుంటేటు చేసి ఆ తర్వాత ఈ యాస్పిరిన్ వాటికి ఇచ్చి పరిశీలించారు. ఆ మాత్రల సైడ్ ఎఫెక్టుల ప్రభావం చూడడానికి ఆ జంతువుల్ని నిర్దాక్షిణ్యంగా చంపి పొట్టలు కోసి సైడ్ ఎఫెక్టులు లేవని అబద్ధపు ప్రచారం చేశారు. మరొక మోసం ఏమిటంటే తెలివితేటల దగా. ఆ మాత్రల ఉపయోగాలను పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన బొమ్మలతో ముద్రించారు. కానీ ఆ మందు వాడకం వల్ల వచ్చే ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్టులను మాత్రం బ్రోచర్లో చివర చాలా చాలా చిన్న అక్షరాల్లో ప్రింట్ చేసి డాక్టర్లు చదవకుండా చేశారు. కోట్లాది రూపాయలు కుమ్మరిస్తూ కాన్ఫరెన్సులు పెట్టి డాక్టర్లకు ఖరీదైన గిఫ్ట్లు ఇస్తూ మానవ బలహీనతలను వాడుకున్నారు. గొప్ప మందు కనుగొన్నామని డబ్బా కొట్టుకుంటున్న కంపెనీలు ప్రకృతితో, మూగజీవాలతో, ప్రజల ప్రాణాలతో కిరాతకంగా ఆడుకున్నాయి. కాళ్ళ నొప్పిని తగ్గించే మందు వేసుకుంటే పేగుల్లో పుండ్లు పడి జీవితాంతం అల్సర్స్ వచ్చేట్లు చేయడమా పరిశోధన అంటే? ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కామన్ పీపుల్ యూజ్డ్ విల్లో ప్లాంట్ లీవ్స్ వితౌట్ ఎనీ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్. హెర్బల్స్ నెవర్ హార్మ్డ్ ఎయిదర్ ది నేచర్ ఆర్ ఎకలాజికల్ బ్యాలెన్స్. భారతదేశంలోని హెర్బల్ వైద్యంలో క్యాన్సర్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఆస్తమా, ఫైల్స్, డయాబెటీస్, సంతానలేమి మరియు ఆర్థరైటిస్ ఇటువంటి ఎన్నో వ్యాధులకు అత్యంత ప్రభావవంతమైన చికిత్సలు ఉన్నాయి.
సకల మానవాళికి సుఖశాంతులు కలగాలని ఆశిస్తూ డాక్టర్ గౌతమ్ కాశ్యప్, వీరు పిహెచ్డి, ఎక్స్ విన్థ్రోప్ ఫార్మాస్యూటికల్స్ ఐఎన్సి న్యూయార్క్ యుఎస్ఏ వారు ప్రూఫ్స్గా చెప్తున్నది ఏంటంటే, ఒకటి శాలిసిన్ నుండి ఎసిటైల్ శాలిసిలిక్ యాసిడ్, శాలిసిన్ టు ఎసిటైలసిలిటిక్ యాసిడ్ ఏఎస్ఏ, విల్లో నుండి తీసిన శాలిసిన్ను రసాయనిక ప్రక్రియ ద్వారా ఏఎస్ఏగా మార్చడం. దీనికి ప్రూఫ్ ఏంటంటే, ఇన్ 1897 ఫీలిక్స్ హాఫ్మన్, ఏ కెమిస్ట్ ఎట్ బేయర్, synthesized a stable form of acetylsalicylic acid, that is ASA, to create aspirin, as the original salicylic acid was too harsh on the stomach. పుస్తకం ఏంటంటే అది యాస్పిరిన్, ది రిమార్కబుల్ స్టోరీ ఆఫ్ ఏ వండర్ డ్రగ్ బై డయోర్మ్యూడ్ జెఫరీస్. అది పేజీ 70-85 వరకు ఉన్నది. వివరణ ఏంటంటే, ఈ పుస్తకంలో బేయర్ కంపెనీ ఏ విధంగా విల్లో రసాన్ని తమ పేటెంట్ ప్రోడక్ట్గా మార్చుకుందో స్పష్టంగా ఉంది. ఇక జీర్ణాశయ సమస్యలు, అల్సర్లు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ అల్సర్స్, యాస్పిరిన్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి మీరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రూఫ్: long-term use of aspirin and other NSAIDs is leading cause of gastric ulcers and internal bleeding. పుస్తకం ఏంటది? హ్యారిసన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్, 20th ఎడిషన్. అది చాప్టర్ పెప్టిక్ అల్సర్స్ డిసీజ్. వివరణ ఏంటంటే, యాస్పిరిన్ వంటి మందులు జీర్ణాశయ గోడలను, మ్యూకోసా ఎలా దెబ్బతీస్తాయో ఈ వైద్య గ్రంథంలో పేజీ 2100 నుంచి 2120 మధ్య వివరించారు. ఇక విల్లో బార్క్ మరియు ఫ్లాసిబో అధ్యయనాలు ఏంటంటే, విల్లో బార్క్ వర్సెస్ ఫ్లాసిబో స్టడీస్. మీరు పేర్కొన్న 78 మందిపై జరిగిన అధ్యయనం గురించి. ప్రూఫ్ ఏంటి? ఏ ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్ పబ్లిష్డ్ ఇన్ ఫైటోథెరపీ research confirmed that willow bark extract is effective for osteoarthritis pain. ఇక జర్నల్ విషయానికి వస్తే, అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్, విల్లో బార్క్ ఎక్స్ట్రాక్ట్ ఫర్ లో బ్యాక్ పెయిన్, ఏ ర్యాండమైజ్డ్ డబుల్ బ్లైండ్ స్టడీ. వివరణ ఏంటంటే, విల్లో బార్క్ ఎక్స్ట్రాక్ట్ ఫ్లాసిబో కంటే మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఇక మల్టీనేషనల్ కంపెనీల మార్కెటింగ్ మాయాజాలం, ఎంఎన్సి మార్కెటింగ్ అండ్ ఎథిక్స్. దానికి ప్రూఫ్: ది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రాక్టీస్ ఆఫ్ ఎవర్ గ్రీనింగ్ అండ్ అగ్రెసివ్ మార్కెటింగ్ త్రూ గిఫ్ట్స్ టు డాక్టర్స్ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ మెనీ ఎథికల్ డిబేట్స్. పుస్తకం ఏంటది? బ్యాడ్ ఫార్మా, హౌ డ్రగ్ కంపెనీస్ మిస్లీడ్ డాక్టర్స్ అండ్ హార్మ్ patients by Ben Goldacre. Aspirin medical ethics, herbal medicine, willow bark, natural healing, big pharma, health awareness, traditional medicine, ancient wisdom, truths, side effects, Telugu articles, నేచర్ హీల్స్. ఇవన్నీ ఈ భారతీయ మూలికా ఔషధ చికిత్స మేలైనది అంటూ డాక్టర్ గౌతమ్ కశ్యప్ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.